ఏమేమి టెంపుల్ సంబంధించిన ఏమేమి మార్పులు చేద్దాం అనుకున్నా డెవలప్మెంట్స్ అనేది ఒకసారి చెప్పండి. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి ఈరోజు మనం విజయవాడ తల్లి ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర దేవస్థానం నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి మేము వచ్చి సుమారుగా మా ట్రస్ట్ బోర్డు 7 నెలలైంది. మరి ఆల్రెడీ కొన్ని మార్పులు తీసుకొచ్చాం. బోర్డ్స్ కానీ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మరి ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి. మరి బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని లిఫ్ట్ కానీ లేకపోతే శివాలయం కానీ ఇంకా వేరే ప్లేస్కి కానీ లేకపోతే ఘాట్ రోడ్కి కానీ ఎక్కడెక్కడ ఏముంటాయి అయితే మనం కింద కూడా మనకి ప్రతిరోజు కూడా 3,000 నుంచి 5,000 మంది వరకు భోజనం చేస్తూ ఉంటారు. ఎక్కడ భోజనాలు ఉన్నాయని మైకులు అనౌన్స్ చేస్తూ ఉంటాము, బోర్డులు కూడా పెట్టాము. అదే కాకుండా ఇప్పుడు బోర్డ్స్ అనేది 3 భాషల్లో పెడదామని ఆలోచన. ఎంతోమంది హిందీ వాళ్ళు, తెలుగు, ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు వస్తున్నారు, నార్త్ నుంచి వస్తున్నారు. కాబట్టి 3 భాషల త్వరలో ఈ నెలలో 3 భాషల్లో పెడదామని ఇవన్నీ కూడా బోర్డులు. అలాగే ఇప్పుడు ఈ సమ్మర్లో మేము మజ్జిగ, లస్సీ, వాటర్ సప్లై చేస్తున్నాం. డెవలప్మెంట్స్ అతి త్వరలో ఏంటంటే ఈ దేవాలయంకి పార్కింగ్ పెద్ద సమస్య. ఆ పార్కింగ్ అనేది అతి త్వరలో కనీసం 500-600 కార్ పార్కింగ్కి ప్రభుత్వ సహాయంతో చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇచ్చి ముఖ్యమంత్రి వర్యులకి మరి మాకు ఇట్లా కావాలండి, ఇట్లా మరి హై టెక్నాలజీతో మనం కనీసం మినిమం అప్పుడు మనకు అర్జెంటుగా ఈ 500-600 కార్ పార్కింగ్ మనం అయితేనే మనకి పని అవుతుంది. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే సుమారుగా 50,000 నుంచి 60,000 మంది వస్తున్నారు. ఇది ఈ దేవాలయము మరి రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఎలా ఉందో మన అమరావతి, ఈ దేవాలయం కూడా అంతే. అందుకోసం చుట్టుపక్కల అనువుగా ఉంది కాబట్టి ఈవెన్ రోజు కూడా 200-300 కార్లు తెలంగాణ నుంచి వస్తాయి ఆ తల్లి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి. మరి అట్లాగే క్యూ కాంప్లెక్స్ ఎక్కడెక్కడ రోడ్ల మీద ఫంక్షన్లప్పుడు కాకుండా, బారు లైన్లు కాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా టెంపుల్ ప్రాంతంలోనే క్యూ కాంప్లెక్స్ పెట్టేసుకుంటే మనం ఆ క్యూ కాంప్లెక్స్ అన్ని ఫెసిలిటీ దొరికింది. వాళ్ళకి కాఫీ దొరుకుతుంది, అలాగే వాష్రూమ్స్ ఉంటాయి, కూర్చోడానికి ఫ్యాన్లు, ఇబ్బంది ఉండదు. అప్పుడు 1-2 గంటలు అయినా కూడా ఆ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ద్వారా మేము అతి త్వరలో ఈ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రూమ్స్ లేవు ఇప్పుడు భక్తులకి. మా ఉన్నాయి కానీ ఓల్డ్ 2 ఉన్నాయి 1 టౌన్లో. అవి నెంబర్ ఆఫ్ రూమ్స్ లేవు. దానికోసం అతి దగ్గరలో రూమ్స్ అని టీటీడీ వాళ్ళది ఒక స్థలం ఉంది దగ్గరలో, 3 ఎకరాల పొలం. అది టీటీడీ వాళ్ళనే కట్టుకోమని వాళ్ళ ద్వారా మేము తీసుకోవడం కానీ, లేదా వాళ్ళు రన్ చేసినా కూడా మా భక్తులు ఎక్కడికి వెళ్తారు. టికెట్స్ కూడా టీటీడీ టికెట్ కొట్టచ్చు. మా టెంపుల్ కూడా ఏ పూజలకు కావాలన్నా కూడా దాంట్లో టికెట్లు తీసుకోవచ్చు. కౌంటర్లు పెట్టుకుంటాం. పార్కింగ్ కూడా పట్టుద్ది. 3 ఎకరాలు అంటే ఒక సెల్లార్ కానీ, ఒక గ్రౌండ్ ఫ్లోర్ కానీ చాలా కార్లు వచ్చాయి. నియరెస్ట్ ఎక్కడ సార్ ప్లేస్ అది? వెరీ నియర్ 1 కిలోమీటర్ మన ఘాట్ రోడ్కి కుమ్మరపాలెం అని 1 కిలోమీటర్లో ఒక 2వ ఘాట్ రోడ్ చేయబోతాం అత్తర్లో. ఇంకా దగ్గర అవుతుంది. కిలోమీటర్ కూడా పట్టదు. గబికింగ్ కారు పైకి వచ్చేస్తాను. కార్లన్నీ అక్కడే ఉంచేస్తాం. వ్యాన్ పెడతాం. ఆ వ్యాన్లు పైకి దింపేసి వెళ్ళిపోతూ ఉంటాయి. వ్యాన్లు దింపేసి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వెళ్ళే వ్యాన్లు వెళ్ళిపోతారు. ఇంకెక్కడికి వెళ్ళవయ్యి. అది ఒక ప్లాన్ ఉంది. దీన్ని కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టి ఇవన్నీ కూడా ముందుకు వెళ్తానికి ప్లాన్ చేస్తున్నాం. మా ట్రస్ట్ బోర్డు తరఫున మేము మరి ఇక్కడ సిబ్బంది కానీ, మా యువ గారు కానీ కలుపుకుని ఈ వర్క్లు అన్నీ కూడా అతి త్వరలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై భవాని. సార్ ప్రసాదం సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు సార్? ప్రసాదాలు ఆల్రెడీ ఇప్పుడు మనకి అర్జున వీడిలో జరుగుతుంది. మనకి అదా కాకుండా ఇప్పుడు కొత్తగా మనం లడ్డూ పొడి అని కొత్త బిల్డింగ్ చూశారు మీరు ఇక్కడ. దాంట్లో ఇంకా నీట్గా, ఇంకా క్వాలిటీగా, స్పేషియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు చేయాలని ఆలోచనలో ఉన్నాం. మరి అది ఇప్పటికే ఈ లడ్డు మీద ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం 15 రూపాయలు అమ్ముతున్నాం లడ్డు. మరి యాక్చువల్గా మాకు 17 రూపాయలు పైన అవుతుంది లడ్డు. అది ఇంకా క్వాలిటీ కూడా నేను పెంచాలని చూసా కానీ ఆ పటికి బెల్లం కూడా తీసేసి తిరుపతిలాగా రావాలి అంటే మరి 25 రూపాయలు అవుతుంది ఆ లడ్డు. అందుకోసం అది ప్రభుత్వంతో ఆలోచన విషయం. ఎందుకంటే లడ్డూకు అంత పోతుందంటే
₹5 దాటిపోతుందంటే మరి మరి చాలా ఎక్కువ పోతుందనే ఉద్దేశంతో అవి కూడా ముందు ముందు ముఖ్యమంత్రి వారి దగ్గర పెడతాం. ఆ విషయం కూడా లడ్డూ క్వాలిటీ కూడా పెంచుతాం. ఓకే సార్. ఈ లడ్డూ ప్రసాదాలకి కవర్ లేవని కొంతమంది భక్తులు వాపోతున్నారు సార్, దాని గురించి ఏం చెప్తారు? కవర్లతో కలిపే ఇస్తాం. అదే సార్, విడిగా లడ్డు అనేది చెప్తేమో ఎవరు అదే సార్ కవర్లతో డెఫినెట్గా కవర్ ఉంటుంది దాని మీద. అదే. పెద్ద లడ్డూలు గెస్టులు కానీ కొంటున్న వాళ్ళకి బాక్స్ ఉంటుంది. అవును సార్, బాక్స్ ఇస్తున్నారు పెద్ద. ఆ బాక్స్ తెస్తున్నాం. ఇక్కడ మన కింద అన్ని కౌంటర్లో అమ్మే దగ్గర అన్ని చోట్ల కవర్ ఉంటుంది. కవర్ లోపల ఉంటుంది లడ్డు, చేత్తో ఏం ముట్టుకోరండి. అదే కొంతమంది అంటున్నారు సార్, అది నిజమే. లేదంటే విడిగా ఎక్కడా కూడా లడ్డు అనేది చేత్తో ఇవ్వడం అనేది లేదు. కవర్ కంపల్సరీగా కవర్ ఉంటుంది దాని మీద. ఓకే సార్. కవర్తో పాటే ఇస్తున్నాం. జై భవాని. ఓకే.